ఈ రోజుల్లో అవన్నీ లేవు కదయ్యా. ఇప్పుడంటే స్వీట్స్ అన్ని రెడీమేడ్గా దొరుకుతున్నాయిగా. అప్పట్లో ఇడ్లీ కూడా పండక్కే చేసుకునేవాళ్ళం. అవునయ్యా, ఇప్పుడైతే రోజు ఇడ్లీనే. ఆ రోజులైతే పండగలకు మాత్రమే ఇడ్లీలు దోశలు వేసుకునేవాళ్ళం. నీలవేణి, ఏమైందమ్మా నీకు? ఎందుకలా మౌనంగా ఉన్నావు? ఏం లేదయ్యా. లేదమ్మా, నిన్ను చూస్తేనే తెలుస్తోంది ఏదో ఉందని. అది కాదయ్యా, ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా నేనిక్కడున్నానంటే ఎలాంటి సందర్భంలోనైనా మీరు నా కోసం, నా కుటుంబం కోసం నిలబడతారని. కానీ చివరికి మీరు కూడా నా కుటుంబాన్ని అనాథలా వదిలేశారు. ఏటమ్మా అలా మాట్లాడుతున్నావు? అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మేము ఆ తోటకి కాపలాగా ఉన్నాం. ఎంత పనిచేశాం. చివరికి ఉన్న పళంగా తోటలోంచి తరిమేశారు. మీకు తెలిసి కూడా మీరేమీ చేయలేదు. వీళ్ళు నా దగ్గర ఏది చెప్పలేదు. నేనింకా అక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడే నాకు తెలిసింది. ఒక పక్క నా జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా ఇంటి నుంచి తరిమేస్తే ఎలా అయ్యా? ఇదేం న్యాయం? అమ్మా, మర్యాద లేకుండా అయ్యగారితో ఏం మాట్లాడుతున్నావు? నీలవేణి, నువ్వు మాట్లాడే దాంట్లో ఏ తప్పు లేదమ్మా. కానీ నీ కుటుంబాన్ని నేను వదిలేయలేదు. ఆ రోజు కాదంబరి రుద్రపతికి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించని చెప్పినప్పుడు నేను పక్కనే ఉన్నాను.